నమస్తే బాబాయ్. ఆయ్. ఎలా ఉంది బాబాయ్ ఇక్కడ ముమ్మిడివరం వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంది? రాజకీయం వేడి ఏ విధంగా ఉంది? రాజకీయం ఏముందండి, రాజకీయం అంతా టీడీపీ మీదే మొగ్గు. ఉమ్, రెండోది ఏంటంటే పక్కా వైఎస్ఆర్ అన్న వాళ్ళు కూడా ఇవాళ రోడ్డు మీద మనం బస్సు ఎక్కాలంటే ఎక్కడ ఉండాలి, మన బస్ స్టాండ్ తాకట్లు ఇట్టేసాడు. ఇవన్నీ పరిస్థితులు చూసి కూడా ప్రజలు ఇసుగుగా ఉంది. రెండోది కరెంట్ ఒకటి కరెంట్ అసలు నైట్ టైం కరెంటే ఉండలేదు. చాలా ఇబ్బంది. రాత్రి ఉందంటే అసలు 11 గంటల నుంచి 11 గంటల 11 గంటల నుంచి 1 గంట చిల్లర వరకు నరకయాతన. చంటి పిల్లలు పెద్దలు అందరూ రోడ్ల మీద పరిస్థితి. మరి ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఈ ఎలక్షన్లో క్యాండిడేట్ చేస్తున్నాం, అయ్యో ఈరోజు ఇలా చేస్తే ఈ అర్ధరాత్రిగాడ ఇలా చేస్తే ఏంటి పరిస్థితి అని కూడా వీళ్ళకి ఏ అవకాశాలు లేనివంటి వాళ్ళు. ఏంటంటే మనం ఇచ్చే లెక్కరు, మనం ఇచ్చే డబ్బులు ఇవి ఉన్నాయి. ఇవాళ బూతుల వారుగా రాష్ట్రవ్యాప్తంగా మనం ఎలాగ పనిచేసాం, మనం ఎలాగ నెగ్గేస్తాం అనే పై నాయకులు అనుకుంటున్నారు. ఇక్కడ నాయకులేమో కులాలు బట్టి మా కులం ఒకటి వేస్తే చాలు, ఇంకెవడ వేయక్కర్లేదని బాహటంగా వాళ్ళు చెప్పడంలో ఇతర వాళ్ళు కూడా మనసు చెల్లించింది. మరి ఇప్పుడు ముమ్మిడివరం డెవలప్ అయిందని చెప్పని అనుకోవచ్చా? ముమ్మడివరం గతంలో డెవలప్, ఇప్పుడు ఏముందండి డెవలప్? ఉన్నదే తాకట్లు ఇట్టేసారని చెప్తుంటే ఇంకే డెవలప్ ఏముంది? ఇప్పుడు ఉన్నదే తాకట్లు ఇట్టేసారు కదా. ఈ వాళ్ళ బస్సు ఎక్కాలంటే రోడ్డు మీద ఆడరుగు మీద కూర్చోవాలి బస్సు వచ్చేదాకాని. బస్సు వెళ్ళి ఆ అరుగు మీద ఒరే బాబు నాకు ఇక్కడ ఏంట్రా పరిస్థితి అలాగెళ్ళండి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? అది ఆ పరిస్థితిలో వీళ్ళు సూపర్గా తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ ఉన్నదంటే ఇంక ఈ పోలీస్ క్వార్టర్స్ ఇవి ఉన్నాయి కదా, ఇటువంటివి కూడా నెక్స్ట్ ఉండవు. ఇంకా అయితే ఇప్పుడు రాష్ట్రం డెవలప్ అవ్వాలని చెప్పని అనుకుంటే ఏ ప్రభుత్వం రావాలని చెప్పని మీరు కోరుకుంటున్నారు? రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా, మన రాష్ట్రానికి ఒక రాజధాని, ఒక నికరం, ఒక పద్ధతి ఉండాలన్నా రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకునేది ఒకటే. రాజధాని ఎలా కోరుకుంటున్నారో ఇక్కడ గవర్నమెంట్ భూములు అన్నీ కూడా ఉండాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచిది. ఇవాళ కూటమికైనా బాగుంటుంది. ఇవాళ కూటమి కట్టడానికి కూడా ఈయన భయ వేసే కూటమి కట్టారు. ఎందుకంటే బీజేపీ ఏకమయ్యి ఈవీఎంలలో ఏమైనా చేస్తాడేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మడతేటి సంకనెట్టుకున్నారేమో. కానీ ఆయనకి కూటమిలో బీజేపీకి వెళ్ళాలని మనిషి కాదు. బీజేపీని పక్కాగా వ్యతిరేకించాడు. ఇది స్పెషల్ స్టేటస్ కోసం వాళ్ళ ఎంపీలతో యుద్ధం కూడా చేయించాడు. వీడు మెడలోని చేస్తానన్నాడు కానీ ఏమని చేశాడు? వీడు ఉన్న కేసుల కోసం నరేంద్ర మోడీ గారి కాలుగాడు దూరాడు. ఒకసారి కూడా ఒక్క మాట ఏ ఒక ఎంపీ విజయసాయిరెడ్డి ఏదో ఒక ఎంపీ మా రాష్ట్రానికి ఒకటి స్టేటస్ ఇవ్వండి అని ఒక్కసారని ఉంటే ఒకసారైనా వీళ్ళు దెబ్బలాడారు అనుకోవచ్చు. ఇంకేముంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గొడవ ఈడొచ్చిన తర్వాతే కదా. మొన్న అంటున్నాడు నాకు ఎంపీలు తగ్గించేస్తే నేను ఏదో చేసేస్తాను అంటున్నాడు. పేపర్లో చదువుతుంటే మేము పిచ్చోళ్ళు అనిపిస్తుంది. చంద్రబాబు వస్తారండి. చంద్రబాబు గ్యారంటీ వస్తారు. ఎందుకని? ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం కదా, ఇప్పుడు అనుభవిస్తున్నాం కదండి, అది చంద్రబాబు రావాలా. అంటే మీకు వచ్చేటప్పటికి పెన్షన్ ఏదో వస్తుందని? పెన్షన్ ఇప్పుడు వచ్చి పెన్షన్ లేదు. పెన్షన్ అన్నాడు. ఇలా మేడే ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఏది ఫస్ట్ ఇస్తానన్నారు. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చేస్తారు కదండి? లేదండి, మాకు కాళ్ళు రెండు కనిపించవండి. అదండి. ఇప్పుడు రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? టీడీపీ రావాలండి. ఎన్టీఆర్ పేరు ప్రభుత్వం రావాలా. ఎన్టీఆర్ మేము ఫస్ట్ 72 సంవత్సరాలు మాకు ఎన్టీఆర్ ప్రభుత్వమే వస్తేనే మేము బాగుపడతాం. అది ఎన్టీఆర్ ప్రభుత్వమే మంచిది. ఏ ప్రభుత్వం కూడా నో. బెనంలో ఏం డెవలప్ అయ్యేదా? ఏ 5 ఏళ్ళలో డెవలప్ లేదు, ఏమీ లేదు. ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? టీడీపీ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. అంటే వస్తే డెవలప్ అవుతుందని చెప్పని అనుకోవచ్చు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు వరకు అందరికీ పథకాలు ఇచ్చారు. 175 ఏ పథకాలు రాలా, ఉన్నాయి తీసి పారేశాడు. 175 కాదు, 30 వస్తే చాలు. అయితే ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పథకాలను బట్టి ఏంటంటే ఉన్న ప్రజలందరూ కూడా మీ ఇంట్లో నేను మంచి చేస్తుంటే కనుక ఓటేయండి అని చెప్పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరుగుతుంది. మరి అందరి ఇంట్లో మంచి జరిగిందని చెప్పని అనుకోవచ్చు. ఏం మంచి జరిగింది, ఏమి జరగల, నథింగ్, ఏం లేదు. మరి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని అన్నారు. ఏది ఎంతవరకు అది మద్యపానం నిషేధం కాదు, ఎక్కువ అయిపోయింది. రోడ్ల మీద తాగి దొల్లాడుతున్నారు. అది కొత్త కొత్త బ్రాండ్లు వేసి జనాలనే ఇదే చేస్తున్నాడు. ఇప్పుడు మన రాష్ట్రం డెవలప్ అవ్వాలని చెప్పని అనుకుంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండాలంటారు? టీడీపీ గవర్నమెంటే రావాలి. అది మరి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి రావడం జరుగుతుందని, బీజేపీ కూడా కలిసి రావడం, బీజేపీ 3 కలిసి వచ్చినాయి కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. గెలుస్తారు. మరి మీ పెనమలూరులో ఎవరు గెలుస్తారు? బోడే ప్రసాద్ గెలుస్తాడు. టీడీపీనే.